ఒక ఉద్యమకారుడు తొలినాళ్లలో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి మధ్యలో బీజేపీ పార్టీలోకి పోయి నిజాలు గ్రహించి ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పెద్దలు తానాజీ గారికి వారితో పాటు వచ్చినటువంటి అనేక మంది మాజీ సర్పంచులు ఎంపీటీసీలు దాదాపు 150 మంది బీజేపీకి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి వారందరికీ ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, హైదరాబాద్ లో నాకు 4 గంటలకు ఇంకో మీటింగ్ ఉంది, కొద్దిగా టైం తక్కువ ఉన్నది. బట్ ఏదైనా ఒక్క విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది. మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇవాళ ఎవరిని అడిగినా చెప్తున్నారు. 2 ఏళ్ళు అయితే గడిచిపోయింది, ఇక ఉన్నది 2 ఏళ్ళు. కొద్దిగా ఓపికగా మనందరం కలిసి పనిచేస్తే 100% ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా, అందులో ఏ డౌట్ అవసరం లేదు. బీజేపీ పని కూడా తేలిపోయింది. సరే, ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు, మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టింది. ఇవాళ మోడీ గారు ఏమంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే డైలాగ్ కొడుతుంటది బీజేపీ పార్టీ. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే అది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, वो पूरा बकवास है, वो पूरा बकवास बात है. वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है, सिर्फ मारवाड़ी का साथ देता है, सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है, लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी. ఎందుకు ఈ మాట? वो गरीबों का साथ नहीं देता, किसानों का साथ नहीं देता, युवा का साथ नहीं देता, दलितों का साथ नहीं देता, सिर्फ नॉर्थ इंडिया का साथ बीजेपी के लोगों के साथ ही साथ देते हैं, उनके लिए काम करता है बीजेपी. ఎందుకు ఈ మాట అంటున్నా? బీజేపీ చెప్పేదేంది, అందరి కోసం దేశం కోసం అంటారు. మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ దేశంలో భాగం కాదా? ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా. మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష? ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది భయ్? మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది, మా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది. కానీ ఇదే బీజేపీ ఇప్పుడు 2027లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. 8 ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది. మరి గోదావరి నది తెలంగాణలో లేదా? గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది, ఆంధ్రలో ఉండేది 10-20 పైసలు. మరి ఆంధ్రాకేమో 100 కోట్లు ఇచ్చినావు, తెలంగాణకు 1 రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన 8 ఎంపీలు ఎందుకు మాట్లాడరు? 2 కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది గనక, రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలు ఉంటే ఢిల్లీలో మెడలు వంచి పైసలు తెచ్చుకున్నారు. ఇలా బీజేపీ 8 ఎంపీల జాగల బీఆర్ఎస్ పార్టీకే 8 ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వంచి పైసలు లేకపోదుమా? ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండ్రా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇది ఒక్క విషయమే కాదు, 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చిండ్రు. తెలంగాణకు ఒక్కటన్నా ఇచ్చిండ్రా? ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే. మెడికల్ కాలేజీలు ఇవ్వరు, నవోదయ విద్యాలయాలు ఇయ్యరు, గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇయ్యరు. మరి ఏం చేసింది బీజేపీ?
ఇంకోటి చెప్పాలి మీకు, మన ఎల్లారెడ్డి, మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని. వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లల్లా దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చిండు. ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది? తెలంగాణ. ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి, ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ, సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ. వాటికినే అయిందా? ఏమన్నా మంత్రం వేస్తే అయిందా? 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్, మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్, ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్, పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది. అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే 2014లో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనం వచ్చినాం, ఢిల్లీలో బీజేపీ వచ్చింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర 1400, వడ్లకు మద్దతు ధర కూడా 1400. గోధుమలు 1400, వడ్లకు కూడా మద్దతు ధర 1400. కానీ ఈ రోజు ఏం జరిగింది మీకు తెలుసా? మొన్న గోధుమల మద్దతు ధర 169 రూపాయలు పెంచింది. గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు, వరికి మాత్రం పెంచలే. ఈ రోజు గోధుమల మద్దతు ధర 2585 రూపాయలు, వడ్లకు మద్దతు ధర ఎంత? 2369. అంటే వడ్ల కంటే గోధుమలకు 216 రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు. మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు 2014లో వడ్లకు 1400, గోధుమలకు 1400, రెండిటికి సేమ్ ఉండే మద్దతు ధర. కానీ ఈ రోజు చూస్తే గోధుమల మద్దతు ధర 216 రూపాయలు పెంచింది. అంటే దక్షిణ భారతదేశంలో పండేటి ఏమో వడ్లు, ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు. అంటే మోడీ ఇలాకాల వాళ్ళ గుజరాత్లో, వాళ్ళ ఉత్తరప్రదేశ్లో, వాళ్ళ ప్రాంతంలో పండే గోధుమలకేమో ధర పెంచిండ్రు. మన తెలంగాణలో, మన దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు మాత్రం ధర కమ్మి చేసింది. క్వింటల్కు 216 రూపాయలంటే 30-35 క్వింటలు పంటాయి ఎకరానికి. అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక 6-7 వేల రూపాయలు నష్టపోతుండా లేదా? పెట్టుబడి అయితే సేమ్. నువ్వు ఆనాడు 1400 గోధుమలు ఉండే, 1400 వడ్లు ఉండే. ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి 6-7 వేల రూపాయల లాభం వచ్చునా రాకపోనా? అంటే ఎంత నష్టపోయినట్టు ఈ 10 ఏళ్లలో? ఎన్ని క్వింటాలు, ఎంతమంది రైతులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ తెలంగాణ నష్టపోయింది? మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? ఇది బక్వాస్ కాదా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మరి మన వడ్లకు కూడా గోధుమలతో పాటు సమానంగా 2585 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద బీజేపీ ఎంపీలు ఎవరైనా అడుగుతాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరిస్తాడా? బండి సంజయ్ మాట్లాడతాడా? ఒక్కరు కూడా మాట్లాడరు. వీళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం పట్టుకుంటుంది. మరి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే నువ్వు ఏదైనా గోధుమలకు బాగా వచ్చినావు, మా వడ్లకు ఎందుకు ఇవ్వని ఇలా గట్టిగా అడిగే సత్తా ఒక బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది అనేటువంటి విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం గమనించాలి. ఇలా మన బడ్జెట్ పెట్టిండ్రు, కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు, తెలంగాణకి ఏమైనా ఇచ్చిండ్రా? ఆడ అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రని నేను అంటలేను, ఇయ్యండ్రు, బరాబర్ ఇయ్యండ్రు. కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? ఇయ్యమని ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్ల గుండు సున్నా, గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా, మెడికల్ కాలేజీల్లో గుండు సున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండు సున్నా, చివరికి వడ్లకు మద్దతు ధర ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? ఇది బక్వాస్ కాదా? మరి ఎందుకు బీజేపీకి